పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఓకే, సో యంగ్స్టర్స్ని అటెన్షన్ డ్రా చేస్తూ ఉన్నారా కాలేజెస్? హోల్ ఐడియా అంతే కదండి. జనాల్ని, అభిమానులు కానీ ప్లస్ ఆడియన్స్ని కానీ మీరు కానీ రెస్పెక్ట్ చేయకపోతే ఈక్వల్లీ వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. సో దట్స్ ద హోల్ ఐడియా అన్నమాట. మంచు విష్ణు లైఫ్లో సినిమా ప్రమోషన్స్కి ఎక్కువగా అటెండ్ అవ్వడు, సినిమా ప్రమోషన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడు అనేది ఒకటి ఇంతకుముందు చాలా అంటే మీడియా సర్కిల్స్లో ఉండేది. ఇప్పుడు దానికి క్వైట్ కాంట్రాస్ట్ మంచు విష్ణు మాకు కనిపిస్తూ ఉన్నారు. పూర్తిగా మారిపోయిన మంచు విష్ణుని చూస్తున్నామా? లేదంటే కోన వెంకట్ గారు ఇలా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా మిమ్మల్ని? అంటే ఒకటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చి కోనా గారితో కూడా ఉంది, కానీ మేజర్గా ఏంటంటే ఈ టూర్లని అగ్రెసివ్గా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో వెళ్తున్నాను. సినిమా చూసాం, మేము అందరం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా గట్టి నమ్మకంతో ఉన్నాం. ఈ ఉద్దేశంతో సరే మనం జనాలకి తీసుకెళ్ళాలి, సినిమా మంచి సినిమా పెట్టుకుని ఇది కాదు. అండ్ ప్లస్ నేను తప్పు చేశాను, జనాల దగ్గరికి వెళ్ళకపోవడం. ఒక నటుడు అయిన తర్వాత వెళ్ళాల్సిందే. సో ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతోనే ఇది. ఓకే, సో నెక్స్ట్ మూవీస్ అన్నిటికీ ఇలానే బ్యాండ్ బాజా భారత్ లాగా ప్రమోషన్స్ ఫుల్ ఉండబోతున్నాయి అన్నమాట. ఏ సినిమాకి అవసరమైనంతగా మనం చేయాలి. సినిమా ప్రమోషన్స్ ఓకే, ఆ చిన్న చిన్న వీడియోస్, హైప్ క్రియేషన్ చేసే ఆ షార్ట్స్, ఇవన్నీ ఏంటి? ఈ ఆలోచనలన్నీ ఏంటి? సోషల్ మీడియాలో జనాలకి అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా, సో దాని గురించి చూపించడం జరిగింది. ఓకే, కమింగ్ టు జిన్నా, కోనా వెంకట్ గారిని చూసి ఒప్పుకున్నారా లేదంటే స్క్రిప్ట్ని చూసి? స్క్రిప్ట్ 100% స్క్రిప్ట్. కోనా గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే ఏంటంటే, ఫస్ట్ 5 minutes వాళ్ళ నరేషన్లో ఒక బ్యూటిఫుల్గా చెప్పారు. వీడి పేరు గాలి నాగేశ్వరరావు, వీడి ఫ్రెండ్స్ అందరూ వీడిని గాలి కబుర్లో అది ఇది అంటారని వీడికి పేరు మార్చుకొని జిన్నా అని పెట్టుకున్నాడు. ఓకే, అక్కడ కొంచెం ఫన్నీ అనిపించింది. మేజర్గా నవ్వడం మొదలెట్టింది ఎక్కడంటే, వీడికి ఒక అప్పు చేసి ఒక టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఆ టెంట్ హౌస్ ఎవరన్నా రెంట్కి తీసుకుంటే పెళ్ళిళ్ళకి ఆ పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి. సో వీడికి టోటల్గా వీడు అప్పు తీరదు, వీడికి ఏం చేయాలన్న డైలమాలో అప్పుడు వీడు ఎలా బయటకు వస్తాడు అని కామెడీగా వెళ్తూ ఇంటర్వెల్ టైంకి నేనే ఎక్స్పెక్ట్ చేయాలని అనిపిస్తుంది. ఓకే, సో ఐ వాజ్ లైక్ వెరీ నైస్ అనుకొని ద సేమ్ థింగ్ మీరు కూడా ఇంటర్వెల్ టైంకి చాలామంది సర్ప్రైజ్ అండ్ షాక్ అవుతారు, కొంతమంది భయపడతారు. ఇంటర్వెల్ తర్వాత మీకు కడుపు ఉబ్బేలాగా నేను ఒప్పిస్తాను. ఓకే, చాలా మంది టెంట్ హౌస్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. కోనా వెంకట్ గారు, మీరు మా టెంట్ హౌస్ లో సామాను కొనుక్కొని వెళ్ళిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా అయ్యాయి, వాళ్ళ సంసారాలు బాగానే జరుగుతున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలేమో మీ సినిమా చూసిన తర్వాత. కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు జిన్నాతో. అయితే మీరు కోనా వెంకట్ గారిని అడగాలి. షూర్, నేను టచ్ చేస్తాను. అండ్ కెమెరా ఒక్కసారి అటు తిప్పితే ఈ కార్లో కోనా వెంకట్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. చాలా ఫన్నీ ఇంటర్వ్యూ ఇది ఆడియన్స్ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా వెంకట్ గారు అండ్ విష్ణు గారు. మేమిద్దరం వెనక కూర్చోవాలి అంటే కోనా వెంకట్ గారు నేను డ్రైవ్ చేస్తానని చెప్పి ముందుకెళ్ళారు. సచ్ ఏ గుడ్ సోల్. అండ్ విష్ణు గారు, నిజంగా చెప్తున్నాను, ఈ జనరేషన్లో మీలాంటి హీరోని నేను చూడలేదు. అంటే ఏ విధంగా? ఇంత డౌన్ టు ఎర్త్, సింప్లిసిటీ, ఫుల్ ఆఫ్ స్మైల్, పాజిటివిటీ. ఏంటి అంటే నాకు అనిపిస్తుంది మీరు నిజంగా నటించరు, యు ఆర్ రియల్ పర్సన్. అండ్ మా ఎలక్షన్స్ నుంచి నేను మిమ్మల్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను. హోప్ యూ రిమెంబర్ ఆన్ దట్ డే. నేను ఎలా మర్చిపోతాను. ఒక్కొక్క విధంగా ఉంటారు. దిస్ హౌ ఐ యామ్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ నేను ఏదైనా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అండ్ దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎక్కడ ఉండదు. ఎక్కువ పాజిటివిటీ ఎంత ఉంటే అది మనకి వస్తుంది, ఆ పాజిటివిటీ అంతే. ఓకే, ఆల్వేస్ బి స్టే పాజిటివ్ అని. ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఏది తీసుకున్నా కొంచెం పాజిటివ్గానే తీసుకొని మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్స్లో ఈ ట్రోల్స్, ఈ మీమ్స్, ఈ భయంకరమైన ట్వీట్లు, లేదంటే దాని వెనక జరుగుతున్న ఈ సర్క్యులేషన్, మీరు అన్నది అననిది ఒక కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అనేవి ఎట్లా చూడాలంటారు? ఇది అందరూ
జనరల్ పబ్లిక్ చేస్తుంటే మనం ఆలోచించాలి, కానీ ఇది జనరల్ పబ్లిక్ కాదు. ఎవరు పని కట్టుకొని కావాలని పరువు తీయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరని ఇండస్ట్రీ సర్కిల్స్లో అందరికీ తెలుసు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి ఇలా జరుగుతుంది, పలానా వాళ్ళు చేస్తున్నారు, ఆ వ్యక్తి పేర్లు చెప్పకుండా ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, మాకు తెలుసు. సో మీరు ఒక్కరే స్మార్ట్ కాదు, అందరికీ క్లారిటీ ఉంది ఇది అనేది మేము చెప్పాము. ఇట్స్ అ నోన్ సీక్రెట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎవరు చేస్తున్నారు, ఏం వస్తుంది వాళ్ళకి? పని కట్టుకొని ప్రచారాలు, పెయిడ్ క్యాంపెయిన్స్ చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది? మీరు ఒకటే అడుగుతాను, మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు మా ఎలక్షన్ ముందు ఎప్పుడైనా నా గురించి ఇంతగా ట్రోల్స్ కానీ, ఇంతగా విమర్శలు కానీ, ఇలా నేను చెప్పినట్టు కానీ ట్వీట్లు వచ్చాయా? ఎందుకు ఎలక్షన్ తర్వాతే వస్తున్నాయి? ఎలక్షన్లో నేను అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఎందుకు వస్తున్నాయి? అంటే ఆ పదవి ఎక్స్పెక్ట్ చేసి రాని వాళ్ళే ఇదంతా కూడా. మీరు ఎలా అయినా అర్థం చేసుకోండి, మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి. నేను అదంతా చెప్పను. కానీ ప్లస్ వాళ్ళపైన నాకు కోపం లేదు, నాకు కామెడీగా ఉంటుంది. నా పైన ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు ఎందుకు ఇలా చేసేదని జాలేస్తుందా? జాలేదు, నాకు కామెడీగా ఉంటుంది. అంటే మేము అందరం నవ్వుకుంటూ ఉంటాం దాని గురించి. బట్ జెన్యున్ గా కొంతమంది మంచి మేమ్స్, మంచి కామెడీగా చేస్తూ ఉంటారు అనమాట. సో దోస్ ఆర్ నైస్, దోస్ ఆర్ రియలీ నైస్. రైట్. చాలా మంది మీ సపోర్టర్స్, మీరు ఈ మధ్య కాలంలో జిన్నా ప్రమోషన్స్లో పెట్టే వీడియోస్ కింద అవ్వచ్చు, మీరు పెట్టే పోస్టులు, అండ్ కోర్స్ మొన్న మీరు 1 year కంప్లీట్ చేసుకున్నారు మా ప్రెసిడెంట్గా. ఆ ప్రెస్ మీట్ వీడియోస్ కింద కూడా నేను ఒకసారి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలామంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టేకింగ్ నేమ్ ఆఫ్ నాగబాబు గారు. ఏమో వాళ్ళకే తెలియాలి. మీకు కోపం లేదు, మీరు ఇంత డౌన్గా అంటే చాలా ఈజీగా తీసేసుకున్నాను అంటున్నారు. మీ ఫ్యాన్స్ అంతా, మీ సపోర్టర్స్, మీ నాన్నగారి నుంచి ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా డైరెక్ట్లీ ఆయన పేరుని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎవరి పేరైనా ప్రస్తావించవచ్చు, కానీ జనాలకు కూడా దే ఆర్ నాట్ అంత అమాయకులేం కాదండి. వాళ్ళకి క్లారిటీలు ఉన్నాయి, జనాలకి క్లారిటీ ఫుల్గా ఉంది. మీకు తెలిసిందా ఎవరు చేయిస్తున్నారు, ఏ ఆఫీస్ లో ఇది అంతా జరుగుతుంది? ఇది అందరికీ తెలుసు. ఆఫీస్ పేరు తెలుసు, ఐటీ కంపెనీ, అది ఐటీ కంపెనీ పేరు తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఎందుకు, వాట్ విల్ ఐ అచీవ్? వాళ్ళు ఇంకా శృతి మీరి ఇంకా ఏమైనా చేశారంటే అప్పుడు. ఇప్పుడు ఇంకా శృతి మీరలేదంటారు? ఇప్పుడు మాకు కామెడీగా ఉంది, ఇంకా చాలా కామెడీగా ఉంది. మాకు కామెడీ ఎప్పుడు పోద్దో అప్పుడు ఏమన్నా మేము చెప్పాలనుకుంటే చెప్తాం, కానీ బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఆల్, మాకు ఎంటర్టైన్మెంట్. అంతేనా? బాగా నవ్వుకున్న మీమ్ ఏంటి మీ మీద? ఈ మధ్య ఒకటి వచ్చింది ఏంటంటే, సాంగ్లో ఉండేది, సినిమాలో ఉండేది, పైన స్లాట్లో ఏమో పాయల్ రాజ్పూత్ నా పైన పడుకొని ఉంటుంది, కింద దాంట్లో సన్నీ లియోన్ నా పైన పడుకొని ఉంటుంది. కింద వాళ్ళు ఏదో కామెంట్, లైఫ్ అంటే విష్ణుధర మామ. ఇది నాకు పంపించింది కూడా విని పంపించింది. సో ఐ వాజ్ ఇలాంటివి ఫన్నీగా ఉంటాయి కొన్ని. ఇట్ విల్ బి రియలీ ఫన్నీ. కానీ కొన్ని పర్సనల్ గాను కొన్ని వెళ్తూ ఉంటాయి. సో అవి కొంచెం మాకు అర్థమైపోతాయి ఇది ఏది పెయిడ్ ఏది కాదు అని. ఇప్పుడు ఈరోజు ఐల్ బి ట్వీటింగ్ అవుట్ ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ని ఐల్ బి ట్వీటింగ్ అవుట్ ఈ రోజే. చెప్పగలుగుతారా పేర్లు? అదే నా దగ్గర ఉంది, ఐల్ ఇట్స్ ఆన్ మై ఫోన్. ఆ యూట్యూబ్ ఛానల్స్ పేర్లు చెప్తాను నేను. దర్ సోల్ పర్పస్ ఇస్ ఓన్లీ మా గురించి నెగటివ్ న్యూస్ రాయడం. సినిమా ఇంకా 2 రోజులు ఉంది రిలీజ్ అవడానికి. 2 రోజుల ముందే సినిమా బాగాలేదని రివ్యూలు పెట్టడం మొదలెట్టారు. ఓకే, అసలు చూడకుండానే థియేటర్ బయట రివ్యూలు తీస్తున్నట్టు ఆల్రెడీ తీసి చేయడం మొదలెట్టారు. సో ఇవన్నీ నెగిటివ్గా పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంది. ఈ రోజు చెప్తున్నాను, నా సినిమా 8:45, 9కి పడుతుంది కదా, మీకు 10 లోపలే రివ్యూస్ పడతాయి చూడండి. 10 లోపలే రివ్యూస్ చెప్పేస్తారు, అండ్ దాంట్లో 80% నెగిటివ్ రివ్యూస్ చెప్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇలా చేస్తారని మాకు తెలుసు, ట్విట్టర్లో బాగా బ్యాడ్గా చేస్తారని తెలుసు, కానీ జనాలు అంత అమాయకులేం కాదు. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నాకు వెరీ వెరీ కాన్ఫిడెంట్. నా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నాకు నమ్మకం నాకుంది. ఎందుకంటే మేమందరం కష్టపడి ఒక చాలా మంచి సినిమా తీసామన్న నమ్మకం మాకుంది. వీ విల్ విన్ ఇట్. రైట్. కాసేపు మళ్ళీ జిన్నా విషయానికి వస్తే, మలయాళం అండ్ హిందీ ఈ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది అని చెప్తున్నాను. పాన్ ఇండియా లెవెల్లో
ఒక భారీ ప్రాజెక్ట్ని మంచు విష్ణు చేసే అవకాశం ఉందా? ఎలాంటి స్క్రిప్ట్స్ మీకు వస్తూ ఉన్నాయి? మీ సర్చింగ్ ఎట్లా ఉంది దానిపై? నేను ముందు అన్నిటికన్నా ముందు మా నాన్నగారి అభిమానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు? వాళ్ళందరికీ ఏంటి, మా హీరో కొడుకు వచ్చాడు యూనో, అండ్ ప్లస్ నా అభిమానులకి స్టార్టెడ్ లైకింగ్ మీ, నాకు ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళకి కూడా సారీ చెప్పాల్సింది. ఎందుకంటే నాకు ఏది కరెక్టు, జనాలు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వకుండా నేను వేరే దారిని వెళ్ళాను. అండ్ దట్స్ ఎ మిస్టేక్. నా దగ్గర ఏం నచ్చిందో నా దగ్గర అదే ఇవ్వగలగాలి నేను. అది కాకుండా వేరే రంగంలో వెళ్ళాలనుకుని అదని ఇదని వెళ్ళడం వల్ల అనుకున్న విజయాన్ని సాధించలే. మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మొహం మీద చెప్పేది తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యన ఉండి వాళ్ళకి ఎంబారసింగ్గా ఉంటుంది. ఏంటి మా హీరో, ఏంటి నేను ఇంతగా ఇష్టపడితే వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వై ఈజ్ ఇట్ డిసప్పాయింటింగ్ అస్ సో మచ్ అనేది ఉంటుంది అనమాట. సో జస్ట్ వాళ్ళందరూ గర్వించదగ్గ ఫిల్మే తీసాం, వాళ్ళందరూ ఎంజాయ్ చేసే సినిమానే తీసాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మీ అభిమానులకు అంకితమై సినిమా నాన్నగారు నెవర్ ఆఫ్టర్ ఇట్. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్రెడిబిలిటీ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఆయన ఒక పార్టీలో చేరి ఇమ్మీడియట్గా ఓన్లీ పదవులే తీసుకుంటూ ఉన్నారంటే బిగ్ లాంగ్. బట్ ఆయన చూడని పవరా, ఆయన అందరినీ హైట్, ఐ థింక్ పవర్ ఇస్ నాట్ వాట్ వీఆర్ ఆఫ్టర్. విష్ణు గారిని, మనోజ్ గారిని, లక్ష్మి గారిని, మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూస్తాం? అసలు చూస్తామా? ఐ హావ్ నో క్లూ. ఆ దేవుడే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, అసలు వచ్చాయా అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు దాకా అందరూ వచ్చి చేసే ప్రాజెక్ట్ రాలేదండి. ఓకే, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇట్స్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ గానే ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు రాలే. ఓకే. అండ్ ఫైనల్లీ విష్ణు గారు, మోహన్ బాబు గారిని మీరు 10 మాటలు మాట్లాడితే అందులో మీ ఫాదర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? మీ మాటల్లో ఎలాంటి ఎఫెక్షనేట్ వర్డ్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మై ఫాదర్ ఇస్ అ హీరో, మై హీరో. సో అదే చెప్పగలను నేను అంతే. మై ఫాదర్ ఇస్ మై హీరో. బాండింగ్, అటాచ్మెంట్స్ గురించి? ఇట్స్ లైక్ ఎవ్రీ ఫాదర్ అండ్ వెరీ ట్రెడిషనల్. ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటాం మేము. ఓకే. ఏం తప్పు చేస్తే ఏమని తిడతారు మిమ్మల్ని? కొట్టకుండా ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు ఈ మా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ కానీ తన ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉందా? నేను ఏదైనా మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సలహా అడుగుతాను. ప్లస్ అదే కాకుండా ఆయన మా డిసిప్లినరీ అండ్ రీకన్సిలియేషన్ కమిటీకి మెంబర్ నాన్నగారు. ఓకే. సో మేము తీసుకునేది ఏమైనా నచ్చకపోయినా వాళ్ళది అమలుపరచకండి అని చెప్పే అధికారం ఆ కమిటీకి ఉంది. రైట్. జిన్నా సినిమాని ఎందుకు చూడాలి విష్ణు గారు? ఒక 2 or 10 minutes ఫ్యామిలీతో మీరు ఈ దీపావళి ఎంజాయ్ చేయాలి, అసలు హిలేరియస్గా నవ్వాలి, ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే జిన్నా ఇస్ ద మూవీ. ఓకే. దీపావళి ధమాకా ఉండబోతుందంటారు? 100%. దీపావళి తెలుగు వాళ్ళకి 21వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, నేను నా కెమెరాలో బంధించాలి. మీ పాపలు ఎంత క్యూట్గా పాడారండి బాబు, అసలు ఏంటి ఆ సాంగ్, అంటే లవ్ ఓవర్లోడెడ్ అనమాట. అది చూస్తూ ఉన్నంతసేపు ఇంకా యాజ్ ఎ ఫాదర్ కావచ్చు, పేరెంట్స్ అంతకంటే మధురానుభూతులు ఏముంటాయి లైఫ్లో అనిపించింది. సో ఏం చెప్తారు? ఇట్ వాజ్ అనూప్ రూబెన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు జిన్నాకి. దాంట్లో పిల్లలు పాడేదానికి అవకాశం కలిగింది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మెమరీ జిన్నాలో నుంచి. మా పిల్లలు పాడి వాళ్ళు యాక్ట్ చేసింది. ఓకే. ఈ సినిమా కోసం పాడారా లేదంటే వాళ్ళు సంగీతం ఆల్రెడీ? వాళ్ళు ఆల్రెడీ సంగీతం నేర్చుకుంటున్నారు. దే ఆర్ ట్రైన్డ్ సింగర్స్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ సింగర్స్ గానే వాళ్ళని ఇండస్ట్రీలో ఐ హోప్ వాళ్ళ యాక్టర్స్ కూడా అవ్వాలని ఉంది. బట్ వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేసుకుంటారు వాళ్ళు. నలుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే? మీకు మీ హార్ట్లో ఒక 5-6 వాల్వ్స్ ఎన్నో ఉంటాయి, దాంట్లో అలా కాదు. వాళ్ళు మీకు ఎంతమంది పిల్లలు? నాకు
నేను అడుగుతుంది ఏంటంటే బాబు అండ్ పాప వాళ్ళ ట్విన్స్ వాళ్ళు అంతా కళ్ళ ముందు మా మీడియా సర్కిల్స్లో వాళ్ళ ఫొటోస్ చూస్తూ ముద్దుగా గడిపేసిన క్షణాలను చూస్తూ ఉంటాం. అండ్ చాలా ఇష్టంగా మీరు వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఎవరిలో ఏ థింగ్ ఇష్టం, ఎవరితో ఎక్కువగా ఉండాలని? ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందండి. సో ఎవ్రీబడి ఆర్ యూనిక్ ఇన్ దట్ వే. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. రైట్. ఫైనల్లీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. అండ్ వండర్ఫుల్ టైమ్. అండ్ ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతోంది. ఎందుకు అంటే చాలా గ్యాప్ ఉండింది. అఫ్కోర్స్ నాకు మీకు తెలుసు ఆ విషయం, బట్ అలాంటివన్నిటినీ కూడా పటాపంచలు చేసే ఇంటర్వ్యూ ఇది. అండ్ ఇంకొకటి, చాలామందికి అసలు విష్ణు అంటే అది ఇది, లేదంటే విష్ణు అంటే అరే ఏంటి ఓవర్ యాక్షన్, ఇట్లా ఆ ట్రోల్స్ మీమ్స్ అన్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి సమాధానాలు వచ్చి ఉంటాయి, క్లారిటీస్ వచ్చి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బికాస్ నాకు మీరు అలా అనిపించట్లేదు కాబట్టి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మీరు వన్స్ కనెక్ట్ అయితే వాళ్ళ ఒపీనియన్ కూడా యాజ్ కోన గారు సెడ్ మారిపోతుంది అని అనిపిస్తుంది నాకు కూడా. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా అండ్ పొలిటికల్ సోషల్ మీడియా టీమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పోస్ట్ అయింది మా ప్లాట్ఫామ్స్లో, మెగా కాంపౌండ్తో విష్ణు గారికి ఎందుకు క్లాష్ అనేది. అసలు ఉందా, గ్యాప్ ఉందా? అది మీడియా క్రియేట్ చేసిన గ్యాప్, కానీ వి హావ్ నో గ్యాప్స్. మాట్లాడుతూ ఉంటారా, ఎక్కడైనా కలుస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అది మీడియాకి డ్రామా కావాలి, కొన్ని ఛానల్స్కి డ్రామా కావాలి కాబట్టి వాళ్ళు డ్రామా చేస్తారు, కానీ వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. రైట్. ఓకే, థ్యాంక్ యూ విష్ణు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. కోన గారు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం యాదాద్రికి వచ్చేసాము. మరి కాసేపట్లో హీరో విష్ణు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వరంగల్లో ఒక కాలేజ్లో ఉన్న యంగ్స్టర్స్ అందరినీ కలవబోతూ ఉన్నారు. జిన్నా ప్రమోషన్స్లో భాగంగా అన్ని స్టేట్స్కి ఆయన తిరిగేశారు. లాస్ట్కి మన హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేస్తున్నారు. బికాజ్ ఆయన చెప్తున్నారు ఓపెన్గా, గతంలో కొంత ప్రమోషన్స్కి దూరంగా ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా అవకాశం లేదు, తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు యాదగిరిగుట్ట టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. విష్ణు మరి కాసేపట్లో దర్శనం చేసుకోబోతూ ఉన్నారు. దట్స్ ఆల్. బాయ్. ఏమన్నారు మీరు మా ప్రెసిడెంట్ అయిన తర్వాత? తను ఇచ్చిన కాంప్లిమెంట్, విషెస్, బ్లెస్సింగ్స్ ఏంటి మీకు? కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ దట్, దోస్ ఆర్ ఆల్ పర్సనల్ థింగ్స్. ఓకే. భారతి గారిలో ఎట్లా ఉంది తన ఎంకరేజ్మెంట్? షీ ఇస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్. రైట్. ఇప్పుడున్న హీరోస్లో దైవం భక్తి లేదంటే దేవుడి ఆరాధన కొంచెం తక్కువగానే కనిపిస్తుంది, కానీ విష్ణువులో మరీ ఎక్కువగా చూస్తూ ఉంటాను. అలాగని నేను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ బట్ నాకు నేను దేవుడితో గుడికే వెళ్ళాలి, గుడికి వెళ్తేనే దేవుడు ఉంటాడనేది లేదు. నేను కళ్ళు మూసుకుంటే దేవుడు నా కళ్ళల్లో కూడా ఉంటాడు. సో ఐ బిలీవ్ దట్ ప్రకృతిలో ఉంటాడు దేవుడు. మై కాన్వర్సేషన్, మై ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్. ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు, చుట్టూరు దేవుడు ఉంటాడు అని నమ్మకం నాకు. రీసెంట్లీ సాయిబాబా టెంపుల్ కూడా మీరు ఇనాగ్రేట్ చేశారు. నాన్నగారికి 92 ఇంచి బాబా గుడి కట్టాలని ఉండేదండి. బాబా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు గుడి కట్టడానికి. ఓకే, సంకల్పం చాలా గట్టిగా ఉంది అయితే మీ ఫాదర్ సంకల్పం. రైట్. ఒక అంటే పొలిటికల్ జర్నలిస్ట్ సర్కిల్స్లో ఉన్న ఒక క్వశ్చన్ ఫాదర్ గురించి. టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు, అది జగన్ గారు ఇవ్వలేదు, అందుకే ఆయన అసహనంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది. దీనికి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏం చెప్తారు? అంటే జనరల్గా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇష్టం వచ్చింది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అనేది నాకు అర్థమవుతుంది. మాకు ఓహో ఇలా కూడా అనుకుంటున్నాము మేము అని వాళ్ళ ద్వారా చెప్తుంటే మాకు అర్థమవుతుంది. సో నన్ ఆఫ్ దోస్. ఒక పొలిటికల్ పదవి కోసం నాన్నగారు కానీ పాలిటిక్స్లో వచ్చున్నారంటే ఎప్పుడూ ఎన్నో పదవులు వచ్చేది నాన్నగారికి. బట్ ఈ వాజ్ నెవర్ ఆఫ్టర్ ఇట్. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్రెడిబిలిటీ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఆయన ఒక పార్టీలో చేరి ఇమ్మీడియట్గా ఓన్లీ పదవులే తీసుకుంటూ ఉన్నారంటే బిగ్ లాంగ్. బట్ ఆయన చూడని పవరా, ఆయన అందరినీ హైట్. ఐ థింక్ పవర్ ఇస్ నాట్ వాట్ వీఆర్ ఆఫ్టర్. విష్ణు గారిని, మనోజ్ గారిని, లక్ష్మి గారిని, మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్లో
ఎప్పుడు చూస్తాం, అసలు చూస్తామా? ఐ హ్యావ్ నో క్లూ. అది ఆ దేవుడే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, అసలు వచ్చాయా అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు దాకా అందరూ వచ్చి చేసే ప్రాజెక్ట్ రాలేదండి. ఓకే, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కేమ్. ఇట్స్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ గానే ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు రాలే. ఓకే. అండ్ ఫైనల్లీ విష్ణు గారు, మోహన్ బాబు గారిని మీరు 10 మాటలు మాట్లాడితే అందులో మీ ఫాదర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? మీ మాటల్లో ఎలాంటి ఎఫెక్షనేట్ వర్డ్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మై ఫాదర్ ఇస్ అ హీరో, మై హీరో. సో దట్స్ ద అదే చెప్పగలను నేను అంతే. మై ఫాదర్ ఇస్ మై హీరో. బాండింగ్, అటాచ్మెంట్స్ గురించి? ఇట్స్ లైక్ ఎవ్రీ ఫాదర్ అండ్ వెరీ ట్రెడిషనల్. ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటాం మేము. ఓకే. నేను తప్పు చేస్తే ఏమని తిడతారు మిమ్మల్ని? కొట్టకుండా ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు ఈ మా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ కానీ తన ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉందా? నేను ఏదైనా మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సలహా అడుగుతాను. ప్లస్ అదే కాకుండా ఆయన మా డిసిప్లిన్ అండ్ రీకన్సిలియేషన్ కమిటీకి మెంబర్ నాన్నగారు. ఓకే. సో మేము తీసుకునేది ఏమైనా నచ్చకపోయినా వాళ్ళది అమలుపరచకండి అని చెప్పే అధికారం ఆ కమిటీకి ఉంది. రైట్. జిన్నా సినిమాని ఎందుకు చూడాలి విష్ణు గారు? ఒక 2 or 10 minutes ఫ్యామిలీతో మీరు ఈ దీపావళి ఎంజాయ్ చేయాలి, అసలు హిలేరియస్గా నవ్వాలి, ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే జిన్నా ఇస్ ద మూవీ. ఓకే. దీపావళి ధమాకా ఉండబోతుందంటారు? 100%. దీపావళి తెలుగు వాళ్ళకి 21వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, నేను నా కెమెరాలో బంధించాలి. మీ